వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషన్. నెల్లూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటున్న కమిషనర్ నందన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఎలాంటి ప్రణాళికలు దీనికోసం అమలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. గౌరవ పురపాలక శాఖ మార్చులు ఏ విధంగా అయితే నెల్లూరుని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీతో పాటు నెల్లూరుని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో నెల్లూరు నగరంలో గత 2 సంవత్సరాల కాలంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానంగా స్వీపింగ్ మిషన్స్ రాష్ట్రంలో బహుశా ఏ మున్సిపల్ కార్పొరేషన్లో లేని విధంగా ఇక్కడ 26 స్వీపింగ్ మిషన్స్ పెట్టడం. ఈ 26 స్వీపింగ్ మిషన్స్ ప్రతిరోజు మెయిన్ రోడ్స్, ఫ్లైఓవర్స్, ఆల్ 30 ఫీట్, 40 ఫీట్, 60 ఫీట్ రోడ్స్ని ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ 6 o'clock వరకు రోడ్స్ అన్నింటిని క్లీన్ చేయడం ద్వారా ప్రజలకు కూడా తెలుసు గతంలో కంటే ఇప్పుడు విజిబుల్ క్లీన్నెస్ అనేది పెరిగింది. దాంతోపాటు అత్యాధునిక వాహనాలు ఎప్పటికప్పుడు ఏవైతే దేశంలో బెస్ట్ టెక్నాలజీతో ఏ వాహనాలు, అది యూజీడీకి సంబంధించి కానివ్వండి, డ్రైన్స్లో సెల్ట్ తీసేదానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి కానివ్వండి, ఏవైతే అత్యాధునిక వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయో వాటిని ఎప్పటికప్పుడు తీసుకురావడం. ఈ మధ్య కాలంలోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యుల గారి చేత వర్చువల్ మోడ్లో నెల్లూరుకి 101 ఈ ఆటోస్ని కూడా అందించడం జరిగింది. ఈ ఆటోస్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు కార్పొరేషన్కి ఇంత మొత్తంలో ఇవ్వడం జరిగింది. ఇవి ఇంకా రెండో ఫేజ్లో ఇంకొక 99 ఆటోస్, మొత్తంగా 200 ఆటోస్ రాబోతున్నాయి. వీటన్నిటి ద్వారా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ 100% ఎన్ష్యూర్ అయ్యేటట్టు. ఎప్పుడైతే డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ 100% ఎన్ష్యూర్ చేస్తామో అప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మనకి లిటర్ అనేది కానీ గార్బేజ్ అనేది కానీ కనిపించకుండా ఉంటుంది. ఆ విధంగా నెల్లూరుని ఒక గార్బేజ్ ఫ్రీ సిటీగా, అంటే డ్యూరింగ్ ద డే టైం కావచ్చు, నైట్ టైం కావచ్చు, ఎప్పుడు చూసినా కూడా గార్బేజ్ అనేది ఎక్కడ కూడా కనిపించకుండా ఉండేందుకు ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఆటోస్ని మనం అందుబాటులోకి తీసుకువచ్చాము. ఖచ్చితంగా రానున్న కాలంలో నెల్లూరుని గార్బేజ్ ఫ్రీ సిటీగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంబంధించి ఇటీవల మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రజల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సహకారం అందుతుంది? అంటే నిజంగా మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం, అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని భారత ప్రభుత్వం అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనకు ప్రతిరోజు డ్రైన్స్లో, ముఖ్యంగా ఓపెన్ డ్రైన్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వెళ్ళి చేరడం వలన డ్రైన్స్ క్లాగింగ్ అవ్వడం, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఈ వ్యర్థ పదార్థాలతో కలిసిపోయి అవి పశువులు కానివ్వండి అవి తినడం వలన పశువుల యొక్క అనారోగ్య బారిన పడుతూ ఉన్నాయి. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు దాగి ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ తొలగించాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఫేజ్ వైజ్ మేనర్లో మనం బ్యాన్ చేయాలి. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మన క్లాత్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, లేదా పేపర్ బ్యాగ్స్ కానీ వాడాలని చెప్పి పదే చేస్తున్నాం. ఆ విధంగా జూట్ బ్యాగ్స్ ఇప్పటివరకు దాదాపు 25,000 పైగా జూట్ బ్యాగ్స్ని, క్లాత్ బ్యాగ్స్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో నగరాన్ని సుందర నందనవనంగా చేయడమే లక్ష్యంగా మరి కమిషనర్ నందన్ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.